హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కట్ టు కట్ విత్ సిడ్. ఒక సినిమా రిలీజ్ అయిన 10 days తర్వాత కూడా నేను రివ్యూ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ సినిమా ఎంత సాలిడ్గా ఉంది అని. దీన్ని ఒక సినిమా అనడం కంటే ఒక విజువల్ వండర్, విజువల్ ట్రీట్ ఆర్ ఐ ఫీస్ట్ అనడం బెటర్. నేను జనరల్గా థియేటర్లో సీట్లో కూర్చున్నప్పుడు లైక్ కాలు పైన కాలు వేసుకొని కూర్చుంటాను. సో దట్స్ మై కంఫర్ట్ లెవెల్. బట్ ఈ సినిమాకి అలా ఓన్లీ 10 minutes కూర్చున్నాను. బికాజ్ ఈ మూవీలో అంత గాడ్లీనెస్ ఉంది, దైవత్వం. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు, ఒక్క సాంగ్ కూడా బోర్ కొట్టదు. మూవీని ఫస్ట్ హాఫ్లో ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారో ఇన్ ద సేమ్ వే సెకండ్ హాఫ్లో అంతే అగ్రెసివ్గా తీశారు. మూవీ లాస్ట్ 30 minutes అయితే లైక్ నేను కంటి రెప్ప ఆర్పకుండా చూసా. మొత్తం 30 minutes విజువల్ వండర్ ఎట్ పీక్స్ అన్నమాట. ఈ మూవీ డైరెక్టర్ అశ్విన్ కుమార్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ a 1000 rupees product for only 150 rupees. If I have to rate this movie, I will give 5/5 absolutely. I request everyone to watch this movie at any cost. Especially families అందరూ కలిసి వెళ్ళండి, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి. బట్ మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళని ఇంట్లో ఎవరి దగ్గరైనా పెట్టి వెళ్ళండి. బట్ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి మొత్తం థియేటర్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అండ్ అట్లీస్ట్ 10-15 days, ఇంకొక 10-15 days ఈ మూవీ ఈజీగా రన్ అవుతుంది థియేటర్స్లో. సో ప్లాన్ అకార్డింగ్లీ అండ్ వాచ్ ద మూవీ. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. బికాజ్ యాజ్ యూ నో లైక్ నేను స్టోరీని రివీల్ చేసి ఆర్ సమ్ పాయింట్స్ని డిగ్ చేసి అయితే చెప్పను. దట్స్ అబౌట్ ద వీడియో. మీరు డైరెక్ట్గా వెళ్ళి థియేటర్స్లోనే చూడండి. ఇట్స్ ఎ విజువల్ వండర్. కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కట్ టు కట్ విత్ సిడ్.